ఆపర్చునిటీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో కొన్ని వేల మంది లైఫ్ని టచ్ చేసి వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసినటువంటి లీడర్స్ డబుల్ యూనివర్సల్ ప్రామ్ డైరెక్టర్ పవన్ రాజ్ సార్ అండ్ హరిణి మేడం బయట ఉన్నారు. సో వాళ్ళ అండర్లో మనకి బిజినెస్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో సార్కి మేడంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇట్లాంటి సెషన్ స్టార్టింగ్ డే నుండి ట్యూస్డే రోజు ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ కండక్ట్ చేస్తూ మనలాంటి వాళ్ళని తయారు చేసినటువంటి లీడర్స్ గురించి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో ఈరోజు వెరీ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరు ఒక్కసారి హ్యాండ్రెస్ చేయండి. వెరీ ఫస్ట్ టైం రైట్, మొత్తం కూడా చేయొచ్చు. సో వీళ్ళని వెల్కమ్ చేద్దాం. వెరీ టీమ్ లీడర్స్ వీళ్ళని వెల్కమ్ చేద్దాం. సో ఈరోజు మీరు తీసుకునే ఒక డిసిజన్తో మీ లైఫ్ అనేది చేంజ్ కాబోతుంది. ఎట్లాగైతే మీలాగానే మేము కూడా ఫస్ట్ టైం ఇట్లా విన్నాం, ఇట్లాంటి సెషన్తోనే మేము లైఫ్ చేంజ్ అయింది. ఈరోజు ఆ టైం మీకు వచ్చింది. ఈ మూమెంట్ని డిస్టర్బ్ చేసేటువంటి మెషిన్ మన దగ్గర అందరికీ ఉంటుంది, అండ్ మొబైల్. సో ఒక మంచి టైంలో ఎప్పుడైతే మనకు మైండ్కి ఎక్కడైతే మాట ఎక్కుతుంటుందో అక్కడ టర్రర్ అని చెప్పేసి డిస్టర్బ్ చేస్తారు. దీన్ని సైలెంట్లో పెట్టుకుంటే 15-20 minutes. దాని తర్వాత మళ్ళీ మీరు దాన్ని చేసుకోవచ్చు. స్విచ్ ఆఫ్ చేసినా పర్వాలేదు, లేదు మోడ్లో పెట్టినా పర్వాలేదు. సో లేదు ఇంపార్టెంట్ కాల్స్ మిస్ కావద్దు అంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. మనం డిస్టర్బ్ కాదు, పక్క వాళ్ళు డిస్టర్బ్ కాదు, రైట్. సో దీన్ని సైలెంట్ మోడ్లో నేను కూడా ఆల్రెడీ పెట్టేసినాను. సో ఆర్ యూ రెడీ? సో నేను ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ గురించి చెప్పడానికి ఒక జబర్దస్త్ లీడర్, ఒక వండర్ఫుల్ లీడర్, ఒక క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నటువంటి లీడర్ని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. అంతకంటే ముందు ఎక్స్పీరియన్స్ సారే చెప్తారు, ఎక్కడి నుండి సార్ లైఫ్ ఎక్కడికి వచ్చింది ఈ ఆపర్చునిటీని అని చెప్పేసి. సో నేను మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్తో నేను ఇన్వైట్ చేస్తున్నాను. ప్లీజ్ విష్ణు సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. వెరీ మచ్ సార్. సో చాలా రోజుల తర్వాత కూడా నేను ఈ హాల్లో ప్లాన్ అనేది చెప్పబోతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన పవన్ రాజ్ సార్కి ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నా పేరు విష్ణువర్ధన్. నేను అంతకుముందు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో 9 years వర్క్ చేశాను. 9 years వర్క్ చేస్తే ఒక బైక్ కూడా మార్చలేకపోయాను. ఎందుకు అంటే ఒక కంఫర్టబుల్ లైఫ్. సో బైక్ మార్చుకుంటాం, మళ్ళీ ఈఎంఐలు కట్టాలి, ఇవన్నీ ఒక క్రిటికల్ పొజిషన్ వస్తుందని చెప్పేసి బండి 2-3 సార్లు రిపేర్ చేయించుకున్నాను, కానీ కొత్త బండి ఉండలేదు. కానీ నాకు ఈ అవకాశం లాక్డౌన్ పార్షల్ లాక్డౌన్ టైంలో పవన్ సార్ అండ్ శ్రీనాథ్ సార్ వాళ్ళిద్దరు వచ్చి చెప్పినాక ఒకటే అర్థమైంది, 3 steps పైకి వెళ్తే నాకు కార్ అనేది వస్తుంది. సో బిజినెస్ ఏ విధంగా ఉండాలి. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ నేను తీసుకున్న క్లారిటీ ఏంటంటే నేను ఫాస్ట్గా సక్సెస్ కావచ్చు, దాంతో నేను ఒక కార్ కూడా తీసుకోవచ్చు, ఒక ఇల్లు కూడా తీసుకోవచ్చు అన్న ఒక ఆలోచన అనేది నాకు వచ్చింది ఈ బిజినెస్ నుంచి. సో అంత మంచి అవకాశం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మనకి ఇక్కడ ఓన్లీ కొత్త వాళ్ళు ఇద్దరే ఉన్నారు. సో ఇక్కడ అందరూ లీడర్స్, కొత్త వాళ్ళు. మేడం మీ దాంట్లో కొత్త వాళ్ళు ఉన్నాయి సార్? ఓకే సార్ మేడం. ఓకే. సో మీకు మేము చెప్పే దాంట్లో ఫాస్ట్గా ఎలా సక్సెస్ కావచ్చు అనే దాని గురించి చెప్పుకుంటూ ఈ బిజినెస్ ప్రజెంటేషన్ CEO అనేది ఏంటనేది కూడా చెప్తున్నాను. సో యాక్చువల్గా మాత్రం మనకు బిజినెస్ ప్రజెంటేషన్ అనేది మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు రెగ్యులర్గా ఈ టాప్. ఈరోజు దీంతో పాటు అడిషనల్గా ఫాస్ట్ సక్సెస్ కావాలనుకునే వాళ్ళ గురించి మనకు వెస్టీజ్ డబ్బులు అనేది ఇస్తుంది, దీంట్లో బిజినెస్ అనేది అవకాశం ఇస్తుంది, కానీ విన్నింగ్ టీమ్ అనేది మనకు నాలెడ్జ్ అనేది ఇస్తుంది. సో మనం స్కూల్కి వెళ్తాం, కాలేజ్కి వెళ్తాం, ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్నది మనం ఇంప్లిమెంట్ చేయడానికి, మన లైఫ్ని సక్సెస్ కావడానికి ఆ ఆచరణ అనేది ఎప్పుడు ఫాలో అవుతుంటాం. సో విన్నింగ్ టీంలో మనం సక్సెస్ కావడానికి ఈ బిజినెస్ని అర్థం చేసుకోవడానికి 10 core steps అనేవి ఉన్నాయి. సో కొత్త వాళ్ళు కూడా ఇది ఈజీయే, కొత్త వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. పాత వాళ్ళకు మన బిజినెస్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి,
మన బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఫాస్ట్ సక్సెస్ కావాలి అనే దాని గురించి మనకి ఈ 10 కోర్ స్టెప్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా అదొక సర్కిల్ లాంటిది అంటారు. ఎంత ఫాస్ట్గా మనం చేస్తే అంత ఫాస్ట్గా మనం ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మాకు ఒక బిజినెస్ ప్రజెంటేషన్ అని చెప్పారు, 10 కోర్ స్టెప్స్ అని చెప్తున్నారు. సో కొంచెం కన్ఫ్యూజన్ ఏం కాకండి. ఈ బిజినెస్ ప్రజెంటేషన్ కూడా ఈ 10 కోర్ స్టెప్స్లోనే ఉంటుంది. సో మనం సక్సెస్ కావడానికి మనం ఎంచుకున్న ప్లాట్ఫామ్ వెస్టీజ్. సో దీంట్లో మనకు హెల్ప్ చేసే టీం ఏంటంటే విన్నింగ్ టీం. సో విన్నింగ్ టీం వీటిలో ఉన్న పర్పస్ ఇవ్వండి. మనం సక్సెస్ కావడానికి విన్నింగ్ టీం అనేది మనకు క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో 10 కోర్ స్టెప్స్. సో దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిఫైన్ యువర్ డ్రీమ్. సో మనకు ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్నాం. ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ కూర్చోబెట్టడం ఎవ్రీ టైం మీటింగ్స్కి తీసుకొని వస్తాం. మీటింగ్స్కి తీసుకొని వచ్చినా కానీ స్టార్టింగ్ ఏమంటారు, రావడంతో డ్రీమ్ అనేది ఒకటి రాస్తాం, డిఫైన్ యువర్ డ్రీమ్. సో మనం ఈ 10 కోర్ స్టెప్స్ని ఎలా ఫాలో అవుతాం, ఇది రెగ్యులర్గా అందరం చేస్తుంటాం. ఆల్రెడీ యాక్టివ్ లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. కానీ ఇది ఫాలో అయ్యేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే నేను ఫాలో అవుతున్నానా లేదా, సో ఇది ఖచ్చితంగా చేయాలంటే ఇది ఒక రూలా అని చాలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. 10 కోర్ స్టెప్స్ అనేది మన బాడీ లోపలనే ఉంటుంది. వెస్టేజ్లో జాయిన్ అయ్యాము, సక్సెస్ కావాలి అని అనుకుంటే మన బాడీ లోపలికి అవి ఇన్బిల్ట్గా తీసుకోవాలి. దాంట్లో ఫస్ట్ పాయింట్ డిఫైన్ యువర్ డ్రీమ్. నా డ్రీమ్ ఏంటంటే నేను ఒక జాబ్లెస్ బాస్లెస్ లైఫ్, టైం ఫ్రీడమ్ అనేది నాకు కావాలి. ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, మంచి లైఫ్ని లీడ్ చేయాలని చెప్పేసి నా డ్రీమ్ ఉండే. వెస్టేజ్లో జాయిన్ కాకముందు దాంట్లో వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత, ఈ బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత నేను కారు తీసుకున్నాను, టైం ఫ్రీడమ్ వచ్చింది, ఇల్లు తీసుకోబోతున్నాను. ఇది నా డ్రీమ్. సో ప్రతి ఒక్కరు ఇలా మీ యొక్క డ్రీమ్స్ని చెప్పండి. డిఫైన్ యువర్ డ్రీమ్ అని అంటున్నాం. సక్సెస్ అయిన ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళు చెప్పొచ్చు, కొత్త వాళ్ళు కూడా చెప్పొచ్చు. కొత్త వాళ్ళు చెప్తే మీ డ్రీమ్స్ అంటే ఫుల్ఫిల్ అవుతాయి. సాయంత్రం టైంలో ఉన్నాం, తదాస్తు దేవతలు ఉంటారు, సార్ చెప్తుంటారు. సో మీ డ్రీమ్స్, మీకు ఎలాంటి డ్రీమ్స్ ఉన్నాయో చెప్పండి. లగ్జరీ హౌస్. నెక్స్ట్ ఇంకా చెప్పండి, నీకేం డ్రీమ్? లగ్జరీ హౌస్. ఇంకా ఓకే, లగ్జరీ కార్. సో ఇవి పెట్టుకోవడానికి ఇవి ఎలా వస్తాయి మనకు? ఒక కార్ కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా ఏం కావాలి? బ్యాంక్ బ్యాలెన్స్. సో ఈ బ్యాంక్ బ్యాలెన్స్, ఇక్కడ ఒక చిన్న స్టాప్ ఇస్తాను. ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి అంటే, మనం ఒక బట్టల దుకాణానికి వెళ్ళామంటే ప్రైస్ ట్యాగ్ చూడకుండా మనకు కావాల్సిన వస్తువు అనేది కొనుక్కోవాలి. ఒక హోటల్కి వెళ్ళాం, రోజు మన ఇంట్లో మంచిగా వంటకాలు చేసుకుంటాం, అన్నీ చేసుకుని తింటాం. సండే కాగానే చికెన్ మటన్ తెచ్చుకొని తింటాం. ఇంటికి చుట్టాలు వచ్చిరంటే హోటల్ పోతాం, అక్కడ పోయి ఏం తీసుకున్నాం? అదే మటన్ బిర్యానీ లేకపోతే చికెన్ బిర్యానీ. వాడు ఎంత పెద్ద చాట్ ఇస్తాడు, 200 రకాల ఐటమ్స్ ఉంటాయి. హోటల్ పోయి కూడా అదే ప్రైస్ చూస్తాం, అమ్మ ఇవన్నీ మన బడ్జెట్లో లేదు, అదే చికెన్ బిర్యానీ. ఇంట్లో చేసుకోవచ్చు కదా, చేసుకోవాలి. హోటల్కి వెళ్ళినా కానీ మనం ప్రైస్ చూడకుండా మనకు నచ్చిన ఐటమ్ కొనుక్కునే స్థాయిలో మన బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో మనకు అంత ముందుకు టీవీలు కొనుక్కున్నప్పుడు, ఫ్రిడ్జ్లు కొనుక్కున్నప్పుడు మనం ఏంటి ఈఎంఐ లేకపోతుంది, మొత్తం డబ్బులు కట్టి తీసుకోవాలి. సో ఇప్పుడు ఈఎంఐ అనే ఆప్షన్ వచ్చింది. సో ఒక నెల టీవీ ఈఎంఐతో కొన్నామంటే కాంప్రమైజ్ లైఫ్. మళ్ళీ నెక్స్ట్ ఇది అయిపోయినాక ఫ్రిడ్జ్ కొందాం, ఇది అయిపోయినాక కూలర్ కొందాం, ఇది అయిపోయినాక అది కొందాం. ఒక కాంప్రమైజ్ లైఫ్. సో ఆ కాంప్రమైజ్ లైఫ్ నుంచి మనం బయటకు రావాలంటే ఏం కావాలి? మనకు బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. సరే, మనకు ఒక లగ్జరీ కార్ కావాలి. లగ్జరీ కార్ తీసుకొని అక్కడ పెట్టుకుందాం, ఓ రేకుల ఇంటి ముందు పెడదామా? లగ్జరీ హౌస్ అనేది ఉండాలి. సరే, కారు కొన్నాం, ఇల్లు కొన్నాం, కార్లో పెట్రోల్ పోయాలా వద్దా? ఏం కావాలి? బ్యాంక్ బ్యాలెన్స్. ఇల్లు కొన్నాం, ఇల్లు కొని మనమే చూద్దామా? మ్యాన్ పవర్ కావాలా వద్దా? మ్యాన్ పవర్ కావాలి. సో దానికి ఏం కావాలి? బ్యాంక్ బ్యాలెన్స్. సో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడానికి మనకు మంచి అవకాశం, అది మన డ్రీమ్. సో ఇది కాకుండా ఇంకా డ్రీమ్స్ ఏముంటాయి? టైం ఫ్రీడమ్, గోల్డ్. ఓకే, టైం ఫ్రీడమ్.
సో మనకు నచ్చిన విధంగా మన టైం ప్రకారం మనం వర్క్ చేసుకునే విధంగా ఉండాలి. ఒక జాబ్ చేస్తున్నాము అని అంటే దాంట్లో ఒక రిస్ట్రిక్టెడ్ టైం వరకు ఆ టైంకి వెళ్ళాలి, ఆ టైంకి బయటికి రావాలి. ఇంకేమన్నా అంటే ఎక్స్ట్రా ఓటీ అనేది చేయాలి, మనకి ఇన్కమ్ కూడా లిమిటెడ్ అనేది వస్తుంది. సో టైం ఫ్రీడమ్ అనేది కావాలి. సో నెక్స్ట్ సెక్యూరిటీ. సెక్యూరిటీ అంటే మనం పని చేసినా చేయకపోయినా డబ్బులు అనేవి రెగ్యులర్గా రావడం జరగాలి. సో చెడు ఎందుకు అనుకుందాం, ఒక వారం రోజులు తీర్థయాత్రకు వెళ్ళినాం, మనము జాబ్ అయితే లీవ్ పెట్టేసి వెళ్తాం, మనకు లీవ్ పెడితే ఫుల్ శాలరీ ఇస్తారా? బిజినెస్ షటర్ బంద్ చేసిపోతే ఫుల్ శాలరీ ఇస్తారా? ఇంట్లో ఎవరిదో ఒక దగ్గర వాళ్ళ పెళ్ళిళ్ళు ఉంటాయి, వారం రోజుల ముందు రమ్మంటే లేదు, ఒకటే రోజు వస్తాం. సో ఏంటంటే మనకు టైం ఫ్రీడమ్ లేదు, ప్లస్ సెక్యూరిటీ అంటే మన ఇన్కమ్ వచ్చే సోర్స్ లేదు. సెక్యూరిటీ అంటే మనం పని చేసినా చేయకపోయినా మన లైఫ్ని లీడ్ చేసుకోవడానికి ఒక సెక్యూరిటీ అనేది కావాలి. అండ్ మన తర్వాత జనరేషన్ కూడా కష్టపడకుండా మనం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇన్కమ్ వచ్చే సెక్యూరిటీ అని అంటారు. ఆ సెక్యూరిటీ మనం చేసే ప్రొఫెషన్లో ఉందా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి, అది కూడా ఒక డ్రీమ్ అన్నమాట. సో దాంతోపాటు పేరెంటల్ కేర్ అండ్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, హెల్త్. సో హెల్త్ ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్లో హెల్త్ లేకపోతే ఎలా ఉంటుంది? హెల్త్ మంచిగా ఉండాలని చాలామంది అనుకుంటారు కదా, ఇవన్నీ డ్రీమ్స్. సో మనకు ఈ బిజినెస్లో ఫస్ట్ కావాలి, ఎందుకు చేయాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? డిఫైన్ యువర్ డ్రీమ్. మనం బిజినెస్ ఎందుకు చేస్తున్నాం, మన డ్రీమ్స్ గురించి చేస్తున్నాం, మన పర్పస్ అని అంటారు, మన రిక్వైర్మెంట్ అని అంటారు, మన అవసరాలు అనొచ్చు. సో ఈ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్లో ఫస్ట్ స్టెప్ డిఫైన్ యువర్ డ్రీమ్. మన డ్రీమ్ ఏ డ్రీమ్ గురించి చేస్తున్నాం. సో ఆ డ్రీమ్ అనేది బయట పెట్టిన తర్వాత మనకు దీంట్లో మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి టూల్స్ అనేటివి ఉన్నాయి. సో మనకు టూల్స్ ఏంటంటే లివరేజ్. మన ఏ పనినైనా సులువు చేసుకోవడానికి తయారు చేయబడ్డ ఒక వస్తువు లివరేజ్ చేయడానికి. సో మనము ఒక ట్రక్ కనిపెట్టే కంటే ముందు ఒక జాక్ అనేది కనిపెట్టారు, అంతేనా కదా? ట్రక్ మోయాలంటే ఒక 100 మందితో అవుతుందా? ఎంతసేపు అయినా మోయలేవు. సో దాన్ని లిఫ్ట్ చేయడానికి ఒక జాక్. వంట వండుతున్నారు, వంట వండుతుంటే అన్నం కలపడానికి చేయబెట్టి కలుపుతారా, గంట కావాలి, దాన్ని కూడా ఒక టూల్ అని అంటారు అన్నమాట. సో అలాంటి మన బిజినెస్కి హెల్ప్ చేయడానికి టూల్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఉన్న యాక్టివ్ లీడర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళ డ్రీమ్స్ గురించి వచ్చారు. దాంతోపాటు ఇలాంటి మీటింగ్స్. సో టూల్స్ ఏమేమి ఉంటాయంటే మీటింగ్స్ ఉంటాయి, సో జూమ్ మీటింగ్స్ ఉంటాయి, ఫిజికల్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, బుక్స్, అండ్ ఇంకొకటి మెయిన్ అప్లైన్. సో అప్లైన్ కూడా మనకి బిజినెస్లో ఒక టూల్ లాంటి వాళ్ళు, ఎందుకంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది అప్లైన్ దగ్గర దొరుకుతుంది కాబట్టి అప్లైన్ని కూడా మరీ టూల్ అంటే దేనికి దానికి వాడుకోవద్దు. అప్లైన్ ప్రిఫరెన్స్ ఇచ్చి అప్లైన్ వాల్యూస్ తెలుసుకుని అప్లైన్ ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు, ఒక టూల్ లాగా మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, మన సక్సెస్ గురించి అనేది మనం తెలుసుకొని మన డ్రీమ్స్ గురించి మనం ఎవరిని ఏ మీటింగ్స్ని ఏ జూమ్ని బుక్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఎలా యూజ్ చేసుకోవాలని క్లారిటీ తెలిసిన వాళ్ళము ఆల్రెడీ ఇక్కడ కూర్చున్నాం. కొత్త వాళ్ళు మీరు చేయాల్సిన ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలంటే మీ డ్రీమ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం గురించి ఇక్కడ 2 స్టెప్స్ అనేది చెప్పాను. సో థర్డ్ స్టెప్ వచ్చేసి 100% ప్రోడక్ట్ యూజ్. సో 100% ప్రోడక్ట్ యూజ్. సో ఈ 100% ప్రోడక్ట్ యూజ్ అంటే మనం ఒక FMCG బిజినెస్ కాన్సెప్ట్లో ఉన్నాం. FMCG అంటే నిత్యావసర వస్తువుల బిజినెస్. నిత్యావసర వస్తువులు అంటే అందరం వాడుకుంటాం కదా, అట్లా వాడుతున్నట్టు మనం ఒక బిజినెస్లో ఉన్నాం. ఇది బిజినెస్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరిది. ఇది అప్లైన్ది కాదు, డౌన్లైన్ది కాదు, మన బిజినెస్ అన్నప్పుడు మన బిజినెస్లో ఉన్న వస్తువులు మనం వాడొచ్చా లేదా? పక్క షాప్కి పోయి తీసుకొచ్చుకుంటామా? అట్లే ఉండదు కదా. హోటల్ మనది ఉంది, పక్కన ఎదురుగా ఇంకో హోటల్ ఉంది, లంచ్ టైం కాగానే ఇక్కడ బంద్ చేసి మనం పక్కన వేరే హోటల్కి పోయి తినాం కదా. సో మన షాప్లో మన దగ్గర దొరికే వస్తువులని మనం వాడాలి. ఎందుకు గురించి వాడుతున్నాం? మన డ్రీమ్ గురించి వాడుతున్నాం, అంతే కదా. మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో ఉన్న వస్తువులు FMCG గూడ్స్ ఏదుందో ప్రతి ఒక్కటి మనం వాడాలి.
ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు మేక్ ఏ లిస్ట్. సో ఈ బిజినెస్ లో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని చూసాము, మనం ఆల్రెడీ సక్సెస్ గురించి వచ్చాము. ఇంకా సక్సెస్ కావాలి అని అనుకుంటే మనం ఈ బిజినెస్ గురించి ఒక 10 మందికి చెప్పాలి. సో మనం ఈ బిజినెస్ మనకు నచ్చింది, మనం ముగ్గురమే డెవలప్ అయిదామా, వేరే వాళ్ళకు కూడా డెవలప్ చేద్దామా? సో వేరే వాళ్ళకు డెవలప్ చేయాలంటే ఎవరు వాళ్ళు? మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్, రిలేషన్స్ కావచ్చు, స్ట్రేంజర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో మీరు ఫస్ట్ ఈ బిజినెస్, దీంట్లో ఫ్యూచర్ ఉంది, ఇన్కమ్ ఉంది, టైం ఫ్రీడమ్ ఉంది, డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి అని అంటే మనం వేరే వాళ్ళకి చెప్పొచ్చా లేదా? సో చెప్పొచ్చు అనుకుంటే మనం వాళ్ళకి ఫస్ట్ లిస్ట్ అనేది రాయాలి. నేమ్, ఫోన్ నెంబర్, లొకేషన్, మనం ఎవరెవరికి చెప్పాలి అనుకుంటున్నాము అది మేక్ ఏ లిస్ట్ అనేది ఖచ్చితంగా రాసుకుంటే మన బిజినెస్ 1 by 1 ఫుల్ఫిల్ అనేది అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏం చేయాలని చాలా మంది ఒక డౌట్ అనేది ఉంటుంది. ఆ డౌట్లో ఫస్ట్ మనం చేయాల్సిన పని లిస్ట్ అనేది రాలేదు. నేను ఈ బిజినెస్ గురించి ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరిని అప్రోచ్ చేస్తే మనం ఎక్కువ వాళ్ళకు ఒక లైఫ్ అనేది ఇవ్వగలుగుతాము అనేది ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. సో మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ అనేది చెప్తున్నాను, 10 core స్టెప్స్. సో మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనకు ఫస్ట్ ఏం ఉండాలి? డ్రీమ్. సో ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు ఏం హెల్ప్ చేస్తాయి? టూల్స్. సో ఆ టూల్స్ హెల్ప్ చేస్తాయి. దాంట్లో మనం చేయాల్సిన పని ఏంటంటే 100% ప్రొడక్టివ్ FMCG గుడ్స్. సో మనం ఇంకా సక్సెస్ కావాలంటే మనతో పాటు ఒక 10 మందిని ట్రావెల్ చేస్తూ తీసుకెళ్ళాలి, మనతో పాటు తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు డెవలప్ అవుతారు, మనం డెవలప్ అవుతాం. సో ఇక్కడ 5th పాయింట్ ఏంటంటే కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. సో ఇలా మనం మెంబర్స్ ఈ కాంటాక్ట్ అనేది లిస్ట్ రాసుకున్నాం కదా, వాళ్ళని ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళని ఇన్వైట్ చేయడం. సో మనకి దీంట్లో ఏమున్నాయి, సో ఇదో మంచి అవకాశం అని చెప్పేసి వాళ్ళను ఇన్వైట్ అనేది చేస్తాం. ఈ కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అనేది మనం ఇక్కడ మిమ్మల్ని ఒక మీటింగ్ ఒక పర్సన్ పిలిచారు. సో ఏమని చెప్పి పిలిచారు? సో ఒక బిజినెస్ అవకాశం ఉంది, ఈ బిజినెస్ మీరు యూజ్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి ఆ పర్సన్ మీకు ఎలా ఇన్వైట్ చేస్తారో దాన్ని కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అని అంటారు. ఈ బిజినెస్ అవకాశం మంచిగా ఉంటుంది, మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పడానికి దీన్ని కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అంటారు. ఇది ఒక మన 5th పాయింట్. మీరు అందరూ ఎవరికో ఒకరికి మీకు తెలిసిన వాళ్ళకు ఈ రోజు మీటింగ్ ఉంది రండి అని చెప్పారే లేదా? చెప్పారంటే ఏంటి? కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ అయినట్టే కదా. 5 పాయింట్స్ అనేవి మనం చేస్తున్నాం. సో ఇక్కడ మనకు 6th పాయింట్ ఏముందంటే షో ద ప్లాన్. సో ఇక్కడ మనకు ఏమొస్తుంది అంటే CEO, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. షో ద ప్లాన్. మరి ఈ బిజినెస్ ఏంటి? సో మన డ్రీమ్స్ గురించి చేస్తున్నాము, ఓకే కరెక్ట్, బాగానే ఉంది. సో లిస్ట్ అనేది తయారు చేసుకున్నాం. ఫస్ట్ దీని కాన్సెప్ట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. సో మనం రెగ్యులర్గా ఎవ్రీ ట్యూస్డే ఇక్కడ గ్యాదర్ అయ్యేది మాత్రం CEO. కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకుంటున్నాం, దాన్ని CEO అంటారు. సో ఈ షో ద ప్లాన్ అనేది చాలా సింపుల్. సో ప్రతి ఒక్కరు చెప్పొచ్చు, కొత్త వాళ్ళు కూడా చెప్పొచ్చు. సో ఎలా చెప్పాలి? సో యాజ్ ఏ కస్టమర్గా నేను ఉన్నాను. సో ఫ్యాక్టరీలో రెడీ అయిన వస్తువు నా దగ్గరికి రావడానికి 40 రూపీస్కి రెడీ అయిన వస్తువు నా దగ్గరికి రావడానికి 100 రూపాయలు అయితే, సో మధ్యవర్తులు ఉంటారు, కిరాణా షాప్, హోల్సేల్ షాప్, డిస్ట్రిబ్యూటర్ షాప్, C&F ఏజెంట్. సో వీళ్ళు ఉంటారు కదా కొత్త వాళ్ళు. సార్ మనం రెగ్యులర్గా కొనుక్కునే వస్తువులు ఏదున్నో 40 రూపీస్కి రెడీ అయితే మనం కొనుక్కునే ప్రైస్ 100 రూపాయలు అవుతుంది. మధ్యవర్తులు అనే వాళ్ళు ఉంటారు. సో దీన్ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. మనం బయట రెగ్యులర్గా తీసుకునే మార్కెట్లో మనము కొనుక్కునే వస్తువులను ట్రెడిషనల్ మార్కెట్లో ఈ మధ్యవర్తులకు కొంచెం అమౌంట్ ఇచ్చుకుంటూ వస్తాము. సో వీళ్ళు కాకుండా మనకు అడ్వర్టైజ్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ సినిమా హీరోలు, సెలబ్రిటీలు, క్రికెట్ స్టార్లు అనే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తారు. వాళ్ళు ఏమైనా ఫ్రీగా చేస్తారా?
చేయరు. మనం చూసే అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ చూస్తాం? ఫ్లెక్సీలు, టీవీలు, మీడియా. వాళ్ళు ఏమైనా ఫ్రీగా పబ్లిసిటీ చేస్తారా? చేయరు. సో వీళ్ళు కూడా ఎంతో కొంత రెమ్యూనరేషన్ తీసుకుంటారు, చార్జెస్ అనేది తీసుకుంటారు. కాబట్టి వీళ్ళకు ఇచ్చే అమౌంట్ని 60% యాజ్ ఏ ట్యాక్స్ రూపంలో మనం మధ్యవర్తులకు కడుతున్నాం. ఇది కరెక్టా కాదా? కరెక్టే కదా. సో ఇది ఒక చైన్ సిస్టమ్. మనకు ఫ్యాక్టరీలో రెడీ అయిన వస్తువు ఒకరి దగ్గర నుంచి ఒకరికి చెయ్యి మారుతూ మన దగ్గరికి వస్తుంది, చైన్ సిస్టంలో వస్తుంది. మనం ఏదో ఒక దగ్గర తీసుకుంటున్నాం, కానీ తీసుకున్న తర్వాత మనకి ఏమవుతుందంటే మనం రెగ్యులర్గా కొంటుంటే మనకి ఏమవుతుందంటే కొంచెం లాస్ అనేది అవుతున్నాం. కరెక్ట్గా లాస్ అవుతున్నామా? ఎలా లాస్ అవుతామండి? ప్రోడక్ట్ తయారైంది, నేను కొనుక్కున్నాను, నేను ఎలా లాస్ అవుతాను? మధ్యవర్తులకు వాళ్ళకు అమౌంట్ అనేది ఇస్తున్నాం. 40 రూపీస్కి రెడీ అయిన వస్తువు మన దగ్గరికి రావడానికి 100 రూపాయలు అవుతుంది. సో ఈ వాళ్ళకి ఇచ్చే బదులు మనకే ఇవ్వడానికి ఒక కాన్సెప్ట్ అనేది వచ్చింది. దీన్ని డైరెక్ట్ సేల్స్ అని అంటారు. కస్టమర్ టు ఫ్యాక్టరీ, ఫ్యాక్టరీ టు కస్టమర్. సో ఇలా ఉంటే బాగుంటుందా లేదా? సో ఇలా తీసుకోవడం వల్ల ఈ 60% మనకే ఇస్తుంది. ఇది మనం షో ద ప్లాన్ అని అంటాం. మరి ఈ షో ద ప్లాన్ ఇంత సింపుల్గా చెప్పొచ్చు. సో మన బయట కొనుక్కునే వస్తువులు మా దగ్గర కొనుక్కోండి, మీకు ఒక 60% వరకు బెనిఫిట్ అనేది వస్తుంది. ఎందుకు కొనాలి? ఇన్ని రోజుల నుంచి అవే కొంటున్నా, ఇక్కడే ఎందుకు కొనుక్కోవాలి? ఎందుకు కొనుక్కోవాలంటే ఇది ఇండియన్ కంపెనీ ప్లస్ ఆర్గానిక్ వస్తువులు అనేటివి దొరుకుతాయి, మేడ్ ఇన్ ఇండియా. అదొక కాన్సెప్ట్. అది కాకుండా మనము ఈ మధ్య కల్తీ డూప్లికేట్ అనేది వింటున్నాం. సో సేమ్ బ్రాండ్ పేపర్ మీద డూప్లికేట్ తయారు చేసి సేల్ చేస్తున్నారు, కల్తీ తయారు చేస్తున్నారు, డేట్ ఎక్స్పైర్ అయిపోయినాయి వస్తున్నాయి, ఇవన్నీ వింటున్నాం కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్లో ఒక 100 వస్తువులు రెడీ అయినాయి అంటే మనం ఒక సింగిల్ బిల్ తీసుకుంటే ఏదైనా బిల్ అనేది ఇస్తారా? ఇయ్యరు. సో అట్లా 100కి 100 ఏమైనా ట్రాక్ ఉంటుందా? బయట ఏమైనా ఫాలో అప్ అనేది ఉంటుందా? అది లేదు. కాబట్టి మనకు కల్తీలు డూప్లికేట్ అనేది తయారవుతుంది. కానీ ఇక్కడ ఈ డైరెక్ట్ సేల్స్లో ఏముంటుందంటే మనకు ఒక ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఈ కంపెనీలో వాడడానికి, వస్తువులు వాడడానికి ఒక సభ్యత్వం చేసుకునేది ఉంటుంది, అది ఫ్రీ ఉంటుంది. ఆ సభ్యత్వం చేసుకుంటే మనకు ఉన్న ప్రతి ఒక్క సింగిల్ దానికైనా, సింగిల్ వస్తువుకైనా ఒక జిఎస్టీ బిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. జిఎస్టీ బిల్ ఇస్తే మనకు కల్తీ డూప్లికేట్ అయ్యే అవకాశం అనేది ఉండదు. ఒక నాణ్యమైన వస్తువులు, ఆర్గానిక్ వస్తువులు, ఇండియన్ కంపెనీ వస్తువులు మనం వాడుకోవచ్చు. సో ప్లాన్ ఇలా కూడా చెప్పవచ్చు, మన క్వాలిటీ వస్తువులు వాడుకోవడానికి మనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో 60% మనకు వస్తుంది. సో ఇలా కూడా మనం ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి, కాకపోతే మనం దేని గురించి చెప్తున్నాం? డ్రీమ్స్ గురించి చెప్తున్నాం. దాంట్లో మనకు ఎవరున్నారు హెల్ప్ చేయడానికి? రూల్స్ అనేటివి ఉన్నాయి. సో అట్లా వస్తువులని వాడుకుంటూ 50% డిస్కౌంట్ తీసుకుంటూ మనం మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి మనకు మంచి అవకాశం అనేది ఉంది. సో ఈ షోద ప్లాన్లో ఈ 60% ఎలా మనం తీసుకోవచ్చు? సో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఎంఆర్పి మీద డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, 10 to 20%. సో ఇది లైఫ్ టైం అనేది ఉంటుంది. మనం ఎప్పుడు తీసుకున్నా ఇంత తీసుకోవాలి, అంత తీసుకోవాలనేది లేదు. ఎప్పుడు తీసుకున్నా మనకు డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు క్యాష్ బ్యాక్, సబ్సిడీ అని అంటారు. బయట మనకు కొనుక్కునే వస్తువులకు డిస్కౌంట్ ఎంత ఇస్తారు? బయట డిమార్ట్కి వెళ్తే 5% ఇస్తారు, కిరాణా షాప్లో ఏమని ఇస్తారా? కానీ డిస్కౌంట్ కాకుండా మనకి ఇంకొకటి క్యాష్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంది. దీంట్లో 5% నుంచి 16% వరకు డైరెక్ట్ మన అకౌంట్లోకి వచ్చేలాగా మనం తీసుకోవచ్చు. మనం ఎంత ఎక్కువ అనుకుంటే మనకంత ఎక్కువ సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. సో ఇది కాకుండా మనకు ఫ్రీ ప్రోడక్ట్. సో ఈ ఫ్రీ ప్రోడక్ట్ అంటే లేడీస్కి చాలా ఇష్టం అండి, కొసరు అని అంటారు. సో కూరగాయల షాప్కి వెళ్ళామంటే ఇంకా 2 ఎక్కువేది, ఎక్కడికి వెళ్ళాం 2 ఎక్కువేది. సో ఇక్కడ 10% అడిషనల్, అంటే ఒక 1000 రూపాయల వస్తువు కన్నా మనకు ఒక 100 రూపాయల వస్తువు అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్గా మనకి ఇక్కడ 30% డిస్కౌంట్ వస్తుంది. ఇది కాకుండా అడిషనల్గా ఇంకొక 20% కావాలి అనుకుంటే 4 months రెగ్యులర్గా
మనం ఇక్కడ ఒక 3500 అయ్యేలాగా పర్చేస్ చేస్తే 6th month లో మనకు 2500 వర్త్ ఫ్రీ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో 4 నెలలకు ఒకసారి మనం మనకి ఇంకా కావాల్సిన నిత్యావసర వస్తువులు అనేది ఫ్రీగా కొనుక్కోవచ్చు. అంటే బయట అవైలబుల్ లేదు, ఇక్కడ కొనుక్కోవచ్చు అంటే మనకు బెనిఫిట్ కాదా? సో ఇన్ని రోజులు ఎవరైనా బయట మనకు 4 నెలలకు ఒకసారి ఫ్రీ వస్తువు అనేది ఇచ్చారా? కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ 30+40 ఇక్కడ టోటల్గా 50% బెనిఫిట్ అనేది వస్తుంది. సో 50% బెనిఫిట్ తీసుకోవడానికి రెడీ ఉన్నారా లేదా? సో ఈ 50% బెనిఫిట్ తీసుకుంటాం, రెడీ ఉన్నాం. కానీ క్వాలిటీ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉందనేది మనకు క్వాలిటీ ఈ బిజినెస్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ని మీకు అప్లైన్ అని అంటారు. మీ ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీకు మీ ఫ్రెండ్ మీద, మీ యొక్క అప్లైన్ మీద, మీ యొక్క రిలేషన్ మీద నమ్మకం ఉందా లేదా? వాళ్ళు మంచోళ్ళ కాదు. వాళ్ళు మంచోళ్ళు అయినప్పుడు మనకు ఇచ్చే వస్తువు అయినా, వాళ్ళు చేసే బిజినెస్ అయినా మంచిది అని చెప్తారా లేదా? సో వాళ్ళ మీద నమ్మకం ఉంది అంటే వాళ్ళు ఇచ్చే వస్తువు మీద కూడా నమ్మకం ఉంది. సో ఇక్కడ మనకు క్వాలిటీ పరంగా చెప్పాలంటే ఒకటి పబ్లిసిటీ అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి మౌత్ పబ్లిసిటీ, ఒకటేమో అడ్వర్టైజ్మెంట్. సో అడ్వర్టైజ్మెంట్ చేసే మహేష్ బాబు సంతూర్ షాప్కి వస్తాడు, ఆయన వాడతాడా? మళ్ళీ ఇంకా విరాట్ కోహ్లీ బూస్ట్ అనే యాడ్కి వస్తాడు, ఆయన తాగుతాడా? తాగడు. సో విరాట్ కోహ్లీ తాగే వాటర్ బాటిల్ కాస్ట్ 1 లీటర్ వాటర్ బాటిల్కి 4200 రూపీస్. సో ఆయన వాటర్కే అంత ఆలోచన చేసి 4200 పెడుతున్నాడంటే, మీరు బూస్ట్ అనేది తీసుకోండి, దాంట్లో 60% షుగర్ అనేది ఉంటుంది. ఆయన వాడతారంటారా? ఆయన వాడినా వాడకపోయినా ప్రమోట్ అనేది చేస్తున్నారు. కానీ ఈ బిజినెస్లో ఉండే వాల్యూ ఏంటంటే, ఇక్కడ క్వాలిటీ బాగుంది అని చెప్పడానికి మనకు ఆల్రెడీ వాడిన వ్యక్తి నేను వాడాను, మీరు వాడండి అని చెప్తూ వస్తున్నారంటే క్వాలిటీ బాగుంది, ఆ వ్యక్తి మంచోడు, ఆ వ్యక్తి మీద మనకు నమ్మకం ఉంది. కాబట్టి ఇక్కడ ఓన్లీ మౌత్ పబ్లిసిటీ ద్వారా మనం పబ్లిసిటీ అనేది చేస్తాం. నోటి మాట ద్వారా మాత్రమే ఈ బిజినెస్ అనేది రన్ అవుతుంది. సో ఇలా బిజినెస్ రన్ అవుతుంది, ప్లస్ 50% డిస్కౌంట్ వస్తుంది. ఇంత నమ్మకం అనేది ఉంది, ప్లస్ రేటు కూడా తక్కువకు వస్తుంది. కానీ మనకు ఈ కంపెనీ ఇంకొక అష్యూరెన్స్, ఒక నమ్మకం అనేది కలిగించింది. ఎలా అంటే ప్రోడక్ట్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. ఆల్రెడీ మనం ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఆల్రెడీ ఇది మంచిగా ఉంది అని చెప్పాడు. కంపెనీ కూడా చెప్తుంది ఇది బాగుంది క్వాలిటీ. దానికి ఏం నమ్మకం అని అంటే, మీకు నచ్చకపోతే మీరు ఈ వస్తువు కొనండి, మీకు ఒకవేళ నచ్చకపోతే 30% లోపు వాడి 30 days లోపు మీరు రిటర్న్ చేయండి, మీకు GST కట్ చేసి మీ అమౌంట్ మీకు ఇస్తా ఉంటుంది. సో ఇంతకంటే మంచిగా ఎవరైనా చెప్తారా బయట? సో అవకాశం ఉందా? నచ్చని వస్తువు, మీరు వాడిన వస్తువు నచ్చకపోతే రిటర్న్ తీసుకునే అవకాశం అనేది ఉందా? లేదు. అండ్ దీంట్లో మనం ఏ క్వాలిటీ వస్తువులు వాడుతున్నాం? మంచి క్వాలిటీ వస్తువులు వాడుతున్నాం, ఇండియన్ కంపెనీ వస్తువులు వాడుతున్నాం, ఆర్గానిక్ వస్తువులు వాడుతున్నాం. సో ఇంట్లో కావాల్సిన FMCG గూడ్స్ వాడుతున్నాం. ఇవి వాడడం ద్వారా మనకి ఏమొస్తుంది? బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. సో యాజ్ ఏ కస్టమర్ ఆదాయం వస్తుంది. సో ఇవన్నీ దేని గురించి? మన డ్రీమ్స్ గురించి. సో ఇక్కడ మన 50% డిస్కౌంట్ వస్తుందంటే మనం వేరే వాళ్ళకు చెప్పొచ్చా లేదా? కదా. ఇక్కడ మనకు బ్యాక్ ఒక స్టెప్ మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాం. ఈ బిజినెస్ అవకాశం చెప్తున్నాము, దీంట్లో మంచిగా ఉంది అంటే ఒక 10 మందికి చెప్పాలి. షోద ప్లాన్ కాదు, ఇప్పుడు ఈ 10 crores 100 మంది కాకపోతే 1000 మంది చెప్తాం. సో ఇక్కడ షోద ప్లాన్ ఏముంది? సో షోద ప్లాన్ ఏంటి? ప్రోడక్ట్లు బాగున్నాయి, మంచిగా వాడండి, అదొకటి. బిజినెస్ యాజ్ ఏ కస్టమర్గా ఉంటే నాకు వచ్చే బెనిఫిట్ ఏంటి? 50% బెనిఫిట్ వస్తుంది. షోద ప్లాన్ అయితే చెప్పాం, ఇది బాగుంది, మీరు వాడండి అని చెప్తున్నా. కానీ ఇక్కడ బిజినెస్, నాకు ఒక ఇన్కమ్ రావాలి, నాకు నచ్చింది, నేను వేరే వాళ్ళకి చెప్పాలంటే అగైన్ గో బ్యాక్ టు 4th step, మేక్ ఎ లిస్ట్. ఎవరికి చెప్పాలి? సో మనం ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతున్నామా లేదా? సో 10 core steps. సో ఇది 10 core steps అంటే చాలా సింపుల్ అండి, మనం ఫాలో అవుతూనే ఉంటాం. సో దాని గురించి ప్రత్యేకంగా మనం టైం కేటాయించేది లేదు. అది మన మనసులో ఉంటుంది, మనం చేసే పనిలో ఉంటుంది. మనం ఇక్కడ గ్యాదర్ కావడానికి మెయిన్ కారణం ఏంటి?
డబ్బులు సంపాదించాలంటే మన డ్రీమ్ కదా. ఇక్కడ హెల్ప్ చేయడానికి ఎవరు ఉన్నారు? ఒక సిస్టమ్ అనేది ఉంది. ఆ సిస్టమ్ మీటింగ్స్ కావచ్చు, అప్లైన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో దీంట్లో మనం ఆ సక్సెస్ తీసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? 10 core స్టెప్స్. సారీ 100% ప్రోడక్ట్ యూస్. సో 100% ప్రోడక్ట్ యూస్ చేయాలంటే మనం మేక్ ఏ లిస్ట్. ఎవరికి చెప్పాలనేది చేయాలి. సో ఎవరికి చెప్పాలనేది చేయాలంటే మనం షో ద ప్లాన్ అనేది పర్ఫెక్ట్ లో ఉండాలి. ఎలా చెప్పాలి అనేది కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఫస్ట్. షో ద ప్లాన్ నేర్చుకున్నాము అని అంటే మళ్ళా షో ద ప్లాన్ నేర్చుకుంటున్నాం, అది ఎవరికి చెప్పాలి? మేకర్ లిస్ట్ పైకి వెళ్ళిపోతాం. సో ఈ మేకర్ లిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఇలాంటి మీటింగ్స్కి తీసుకొస్తాం. ఈ మీటింగ్స్కి తీసుకొస్తామంటే కాంటాక్ట్ అండ్ ఇన్వైట్ చేస్తున్నామంటే కొత్త వాళ్ళు వచ్చిందంటే మనం వస్తాం, మళ్ళీ మీటింగ్ సెకండ్ పాయింట్స్కి వస్తున్నాం. సో ఒక పాయింట్కి ఇంకొక పాయింట్ కంపల్సరీ రిలేటెడ్ అన్నమాట. మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు ఈ 10 core స్టెప్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతున్నాయి. సో ఇంకా మనకు బిజినెస్లో ఇంకా సక్సెస్ కావడానికి ఏంటంటే మనకు నచ్చిన వస్తువుని మనం ఏం చేస్తున్నాం? యూజ్ చేసిన తర్వాత లైక్ అండ్ షేర్. యూట్యూబ్లో, ఫేస్బుక్లలో ఉంటుంది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఫేస్బుక్లో కనుక, యూట్యూబ్లో కనుక లైక్ చేసి షేర్ చేస్తే మన డబ్బులు వచ్చాయా? ఓలా, ఊబర్, గూగుల్ పే, ఫోన్ పే ఇదేదైనా షేర్ చేస్తే డబ్బులు వచ్చాయా? ఒకవేళ వస్తే సింగిల్ టైం వస్తుంటాయి కానీ లాంగ్ టర్మ్ అయితే రాదు. కానీ ఇక్కడ మనం లైక్ చేసి షేర్ చేస్తే మనకు బెనిఫిట్ అనేది వస్తుంది. అది ఎలా వస్తుందంటే ఎగ్జాంపుల్ కొరకు నేను ఒక 3000 రూపీస్ అమౌంట్ అనేది తీసుకుంటున్నాను. మనకి ఇంట్లో కావాల్సిన FMCG గూడ్స్ కొంటున్నాము, ఇండియన్ కంపెనీ ఆర్గానిక్ వస్తువులు అనేవి కొంటున్నాము, 50% డిస్కౌంట్ అనేది వస్తుంది అని అంటే మనం మేక్ ఏ లిస్ట్లోకి వెళ్ళి ఒక 10 మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని వాళ్ళకి చెప్తున్నాం. సో వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా 3000 తోటి పర్చేస్ చేసుకుంటే మనకి ఇక్కడ ఒక 30,000 టర్న్ ఓవర్ అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది, ఒక 10% అడిషనల్గా. సో మనకు ఆల్మోస్ట్ ఒక 2000 నుంచి 3000 వరకు మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ 2000, 3000 అనేది ఇన్కమ్ ఎక్కువనే చెప్పాలి. నేను అంటే జంగాం, వరంగల్ సైడ్ అటు సైడ్ వెళ్ళాను, అంటే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తున్నాను. సో మా చిన్నప్పుడు కూడా చాలా మందిని చూసిన బీడీలు చేసే వాళ్ళు. అంటే మీకు ఐడియా ఉందా? ఒక నెల మొత్తం కూర్చొని దగ్గర వాళ్ళ పని అయిపోగానే ఆ బీడీల దగ్గరనే కూర్చుంటారు. నెల 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు కూర్చుంటారు. నెల మొత్తంలో వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఐడియా ఉందా? 2000, 3000 వస్తాయి. ఇక్కడ జస్ట్ మన మౌత్ పబ్లిసిటీ చేస్తే మనకు ఒక 2000, 3000 వచ్చినాయి. ఇక్కడ పెట్టుబడి పెట్టినామా? ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు. సో మన టైం అనేది కేటాయిస్తే, మన పబ్లిసిటీ, మన మౌత్ అనేది యూజ్ చేసుకుంటే మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. సో అదే విధంగా ఈ ఇన్కమ్ వచ్చిందని చెప్పేసి ఈ 10 మెంబర్స్ ఎవరు? మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ కావచ్చు. మనకు బెనిఫిట్ వచ్చింది, మీకు కూడా బెనిఫిట్ వస్తుందని చెప్పేసి వాళ్ళకు చెప్పమంటే ఇక్కడ మనకు ఒక 100 మెంబర్స్ అవుతారు. 100 మెంబర్స్ ఇంటూ 3000, ఇక్కడ 3 lakhs టర్న్ ఓవర్. ఇక్కడ 20,000 నుంచి 30,000 వరకు ఇన్కమ్ అనేది వస్తుంది. సో 20,000 నుంచి 30,000 చిన్న అమౌంట్, స్లాబ్స్ చిన్న వస్తుంది. సో ఈ 20,000 నుంచి 30,000 గచ్చిబౌలి నుంచి గట్కేసి నుంచి గచ్చిబౌలి పోయే వాళ్ళు ఉన్నారు. అండ్ నా ప్రాపర్ జనగాం, నేను ఇంటర్ 2002లో వేసినప్పుడు జనగాం నుంచి పొద్దున పుష్కూర్కి లేచి దానిలో తిప్పుతాను ఎస్టేట్స్. దాంట్లో 1800 రూపీస్ శాలరీ గురించి వెళ్ళిన 1800 రూపీస్ శాలరీ. సో ఇక్కడ 20,000 నుంచి 30,000 వస్తుందంటే మనకి బిజినెస్ చేయొచ్చా లేదా? సో మెల్లమెల్ల మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అయితే లేదా? సో అలాగే ఈ 20,000 నుంచి 30,000 వస్తున్నాయని చెప్పేసి మనం ఈ 100 మెంబర్స్ చెప్తే వాళ్ళు కూడా ఇంకొక వాళ్ళ నెట్వర్క్ ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళు చెప్తారు. ఒక 1000 మెంబర్స్ అవుతారు. 1000 మెంబర్స్ కూడా 3,000 పెట్టి పర్చేజ్ చేస్తారు. 30 lakhs వరకు టర్న్ ఓవర్. సో ఇక్కడ 2 lakhs నుంచి 3 lakhs ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఇంత ఇన్కమ్ వస్తుంది అంటే మనం ఎక్కడికి వెళ్తాం? డ్రీమ్స్. ఫస్ట్ స్టెప్ ఇంటర్ రిలేటెడ్. మన డ్రీమ్స్ కి కనెక్షన్ గా ఉంటుంది మన ఇన్కమ్. మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటే ఒక లగ్జరీ కార్ తీసుకోవచ్చా లేదా? నెలకు 2 లక్షలు, 3 లక్షలు వస్తాయి. సో మన బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఉంటుందా లేదా?
ఒక లగ్జరీ ఇల్లు కొనుక్కోవచ్చా లేదా? సో మనకు కావాల్సిన ఇంట్లో కావాల్సిన వస్తువులు కావచ్చు, ఈఎంఐ లేకుండా కొనుక్కోవచ్చా లేదా? సో ఈ ఇన్కమ్ గురించి మనం ఈ కోర్స్ 10 కోర్స్ స్టెప్స్ అనేటివి ఫాలో అవుతున్నాము, అవుతాము, చేస్తాము, నేర్పిస్తాము కూడా ప్రతి ఒక్కరికి. సో షో ద ప్లాన్ లో ఈ పాయింట్స్ అనేటివి ఉంటాయి. దాన్ని సిఇఓ అని అంటారు. ఎవ్రీ ట్యూస్డే మనం తీసుకునే సిఇఓ మనకు ఎలాంటి మీటింగ్స్ జరిగినా కానీ కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అయ్యేది అదనమాట. దాన్ని షో ద ప్లాన్ అని అంటారు. మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దగ్గర మీటింగ్స్ అంటే హోమ్ మీటింగ్స్ అనేవి కూడా ఉంటాయి. మనం ప్లాన్ చెప్పడానికి ఎవరింటికి వెళ్ళినా కానీ హోమ్ మీటింగ్ అనవచ్చు. సో అట్లా ఇండివిజువల్గా వెళ్ళి చెప్పిన దాన్ని కూడా షో ద ప్లాన్ అని అంటారు. ఒక మీటింగ్లలో కూర్చొని చెప్పినా కానీ షో ద ప్లాన్ అంటారు. సో 10 మందిని కూర్చోబెట్టి చెప్పినా కానీ షో ద ప్లాన్ అని అంటారు. సో ఈ ప్లాన్ ఎలా చెప్పాలి, ఎలా పర్ఫెక్ట్ కావాలి అంటే మనం టూల్స్ మన ఇక్కడ ఇలాంటి మీటింగ్స్ అటెండ్ అయితే మనం ఇంకా పర్ఫెక్షన్ అనేది అవుతాం. సో 7th వన్ వచ్చేసి మనకు గెట్ స్టార్టెడ్. సో ప్లాన్ చెప్పాం, డ్రీమ్ బాగుంది. సో స్టార్ట్ అనేది ఎట్లా చేయాలి? సో ఇక్కడ మనం ప్లాన్ చెప్పిన తర్వాత స్టార్ట్ చేసే దగ్గర గుడ్ స్టార్ట్, మంచి స్టార్ట్ అనేది కాకపోవచ్చు. సో ఎందుకు కాదంటారు? సో కొత్త వాళ్ళ గురించి చెప్తాను. పాత వాళ్ళ కంటే కొత్త గెట్ స్టార్ట్. నేనేం చేయాలి? ప్లాన్ బాగుంది, మంచిగా చెప్పారు సార్, డ్రీమ్ గురించి మంచిగా ఉంది, లిస్ట్ 10 మందికి చెప్పమన్నారు, కొనమన్నారు. సో నేను బిజినెస్లో సక్సెస్ కావాలంటే అవి వస్తుంది, అమౌంట్ వస్తుంది అన్నారు. స్టార్ట్ అనేది ఎట్లా చేయాలి అని అంటే మనం 100 PV అంటే 100 PVతో స్టార్ట్ చేయొచ్చు. కోర్ మనకు ఒక రికగ్నేషన్ లెవెల్లో ఉంది. ఫాస్ట్గా సక్సెస్ కావడానికి 100 PV లేదా 160 పాయింట్స్ తోటి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి, పర్చేస్ చేసుకుంటాం. సో ఇంత ఎందుకు చేయాలి, నా దగ్గర చాలా ఉంటాయి, ఇవన్నీ నేను వాడలేను అని అనుకుంటాం. సో మనం ఎన్ని వాడతామో అన్ని వాడి మిగతా రిఫరెన్స్ వేరే వాళ్ళకి చెప్పడానికి అనేది ఉంటుంది. సో మరి దీంట్లో స్టార్ట్ చేయడానికి మనకు ఏమేమి ఉంటాయని అంటే ఇక్కడ ఫస్ట్ ఎసెన్షియల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ 100% ప్రోడక్ట్ యూజ్ ఉంది కదా, ఇక్కడికి గెట్ స్టార్టెడ్ అనేది లింక్ అప్ అనేది ఉంటుంది. స్టార్ట్ ఎలా చేయాలి, ఏం కొనాలి, ఇంట్లోకి వాడుకునే నిత్యావసర వస్తువులు అవి ఒక సెట్ లాగా తీసుకోవడం. సో వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట. సో ఎలా తీసుకోవచ్చు అనేది. సో ఎసెన్షియల్స్ ఉన్నాయి, హెల్త్ సప్లిమెంట్స్ అనేటివి ఉన్నాయి, ఫుడ్ సప్లిమెంట్స్ అని అంటారు, ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, స్కిన్ కేర్ ఉంది, బాడీ కేర్ ఉంది, బ్యూటీ కేర్ ఉంది, హెల్త్ కేర్, స్కిన్ కేర్, బాడీ కేర్, బ్యూటీ కేర్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్, సో కాస్మెటిక్స్ అనేటివి ఉన్నాయి. సో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేటివి ఉన్నాయి. వాళ్ళకు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, వీలైతే మన దగ్గర ఒక సెట్ అనేది ఉంటే వాళ్ళకు చూపెట్టి ఇది తీసుకోండి అని చెప్పేసి వాళ్ళకు అక్కడే ఇచ్చేస్తారు. మనకు స్టోర్ అనేది ఇక్కడ ఉంది, మనం ఎక్కడో ప్లాన్ చెప్తాం. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి కొనమంటే కొంటారా? కొనరు. గెట్ స్టార్టెడ్ అనేది అక్కడ మనకు మైనస్ అయిపోతుంది. మనం స్టాక్ తీసుకొని వెళ్ళలేదు అనుకోండి, అది మన మైనస్ అనేది అవుతుంది. సో స్టాక్ తీసుకొని వెళ్తే, వీలు చేసుకొని స్టాక్ తీసుకొని వెళ్తే వాళ్ళకు ఫస్ట్ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో వీళ్ళు దీని తర్వాత వాళ్ళు కొన్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ మనం మేకే లిస్ట్ అనేది చేయించాలి. దాని తర్వాత కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. వాళ్ళ దగ్గర నుంచే మనం దీన్ని రిఫరల్స్ అని అంటాం. యూజ్ చేసి షేర్ చేయండి, యూజ్ చేసి షేర్ చేయండి అంటాం కదా, రిఫరల్ బిజినెస్. సో గెట్టింగ్ స్టార్టెడ్ దగ్గర మనం వాళ్ళ దగ్గర నుండి మన దగ్గర ఉన్న వస్తువులు, మన కంపెనీ దగ్గర ఉన్న FMCG గూడ్స్ ఏదైనా అది పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసిన వాళ్ళు కొనకపోయినా వాళ్ళ దగ్గర నుంచి రిఫరెన్స్ అనేది తీసుకోవాలి. మేకే లిస్ట్ ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ చేసి వాళ్ళని ఇలాంటి మీటింగ్స్కి వాళ్ళని ఇన్వైట్ చేయడం, లేదంటే హోమ్ మీటింగ్స్కి మనం వాళ్ళ ఇంటి దగ్గర ఇంకొక హోమ్ మీటింగ్స్ అనేది అరేంజ్ చేయడం. సో అలాంటివి అనేది చేస్తే బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 8th పాయింట్ వచ్చేసి కౌన్సిలింగ్ విత్ అప్లైన్. సో ఇది మళ్ళీ మనకు పాయింట్ నెంబర్ 2 టూల్స్లోకి వెళ్తుంది. అప్లైన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అప్లైన్ యొక్క ప్రిఫరెన్స్ ఏంటి. సో అప్లైన్ అంటే మనకు ఈ బిజినెస్ని ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ స్పాన్సర్ అనొచ్చు, అప్లైన్ అనొచ్చు.
సో మనకంటే ముందు జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ దగ్గర మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మనము ఎవరికైనా కొత్త వాళ్ళకు ఈ బిజినెస్ గురించి చెప్పడానికి వెళ్తాం. షో ద ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఈ సబ్బు పేస్ట్ల బిజినెసా, లేకపోతే మనకి ఇన్కమ్ వచ్చే బిజినెసా, రిఫరల్ బిజినెసా, నెట్వర్క్ మార్కెటింగ్, ఏదో ఒకటి మనం ఎవరికి చెప్తాం సార్. ఫస్ట్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మంచిగా ఉంది, ఎక్సలెంట్ ఉంది, చాలా ఫ్యూచర్ ఉంది అంటే ఎవరికి చెప్తాం? ఫ్రెండ్స్కి చెప్తాం. ఫ్రెండ్స్ కాబట్టి మనం ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఎంత బాగుందని అంటే మనం చెప్తాం అంత ఎక్కువ. సో మనం కూడా వాళ్ళని కన్విన్స్ చేయాలి. సో ఆ విధంగా ఈ బిజినెస్లో మంచి స్కోప్ ఉంది, మంచి ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని మనం ఇంట్రడ్యూస్ చేసిన పర్సన్ కావచ్చు, యాక్టివ్ అప్లైన్ కావచ్చు. సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ బిజినెస్ ఒక థర్డ్ పర్సన్ తోటి మనం ఇంటరాక్షన్ వాళ్ళతో చూపిస్తే దాన్ని కౌన్సిలింగ్ విత్ అప్లైన్ అంటారు. కౌన్సిలింగ్ అంటే పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి కొట్టే కౌన్సిలింగ్ కాదు, మీటింగ్. సో ఒకరితోటి కమ్యూనికేషన్ చేయడం, ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, మీరు కూడా ఇలా చేస్తే లక్షలు వస్తుంది, ఈ విధంగా చేయండి, నెగిటివ్స్ ఉంటాయి, అబ్స్టాకిల్స్ ఉంటాయి. సో బయట మీరు ఏదైనా జాబ్కి వెళ్తే 24 ప్రతిరోజు వెళ్ళాలి, సెలవు ఇవ్వకపోయినా వెళ్ళాలి, వర్షం పడ్డా వెళ్ళాలి. కానీ ఈ మీటింగ్స్కి వర్షం పడుతుందంటే రాము. సో ఎవరైనా నెగిటివ్ చెప్తారాము. కానీ ఇలాంటివన్నీ తట్టుకొని నిలబడడానికి మనకు అప్లైన్ అనే వాళ్ళు మనకు యాజ్ ఎ టూల్ లాగా మనల్ని ఎప్పుడు ఆల్వేస్ స్టే మోటివేటెడ్గా ఉంచి మన బిజినెస్ లోపల మనం ఎదగడానికి హెల్ప్ చేయడానికి ఉంటారు అప్లైన్. ఆ అప్లైన్ తోటి కౌన్సిలింగ్ అనేది తీసుకుంటాం. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దీంట్లో సక్సెస్ అయ్యి వేలాది ప్లాన్స్ అనేది చెప్పి ఉంటారు కాబట్టి వాళ్ళకు అవగాహన అనేది ఉంటుంది. సో ఇక్కడ జనాలతోటి వ్యవహరించే బిజినెస్ కాబట్టి ఎవరో ఒక్కొక్క వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందనేది తెలియదు. ఆ ఆలోచనని మనం తట్టుకొని నిలబడాలంటే మనం ఎక్కువ ఎన్నిసార్లు అప్లై దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్, ఒక కౌన్సిలింగ్ లాంటివి తీసుకుంటే అంత సక్సెస్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి అకౌంటబిలిటీ. సో ఈ పాయింట్స్ మన గ్రేట్ అప్లైన్ దగ్గర నుంచి కింద. సో దీంట్లో అకౌంటబిలిటీ అంటే నేను ఏం చేసినా నిజాయితీగా చేయాలి. సో డిఫైన్ చేయాలి. మన డ్రీమ్స్ గురించి వస్తున్నాం కదా, సో మీటింగ్స్కి రమ్మంటే మిస్ అవుతాం. పొద్దున జూమ్కి వెళ్ళి లేవండి అంటే ఆన్ చేసి పక్కన పెట్టేస్తాం, అది మోదనే ఉంటాం, మనం ఏం వినం పట్టించుకోం. అకౌంటబిలిటీ ఏంటంటే నేను డిజిటల్ స్క్రీన్ పైన ఉండి నేను అక్కడ జరిగేది ప్రతిదీ నేను కూడా చూస్తూ ఉండాలి, వింటూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి, అదే అకౌంటబిలిటీ. సో మన డ్రీమ్స్ గురించి మనం ఎంత నిజాయితీగా ఉంటే అంత సక్సెస్ అనేది వస్తుంది. సో దీంట్లో 10th పాయింట్ అనేది లర్నబుల్, టీచబుల్, డూప్లికబుల్. సో నేను నేర్చుకున్నది ఎదుటి వ్యక్తికి చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళతో పాటు ఇంకొక వేరే వాళ్ళకు నేర్పించుకుంటూ వెళ్ళిపోతే లర్నబుల్, టీచబుల్, డూప్లికబుల్ అనేది ఉంటుంది. ఈ 10 core స్టెప్స్ ఆల్రెడీ ఉన్న లీడర్స్ చెప్పాలి, ఇప్పుడు ఫాలో అవుతున్నాడా లేదా. సో కొత్త వాళ్ళకు క్లియర్ కదా, మనం సక్సెస్ కావాలంటే ఇవి ఫాలో కావాలి. స్కూల్లో రూల్స్, కాలేజ్లో రూల్స్ ఎలా ఉంటాయో ఇవి ఫాలో కావాలి. కానీ ఇది మన బాడీలో ఒక పార్ట్ లాంటిది, మనం వద్దన్నా ఫాలో అవుతాం. సో ఏంటంటే మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వచ్చాం క్లియర్గా. ఒకసారి చెప్తా. ఫస్ట్ పాయింట్, మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఏం కావాలి? 10 core స్టెప్స్. 10 core స్టెప్స్లో మనం సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? డిఫైన్ చేయాలి మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. సో ఆ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకు ఒక హెల్ప్, అదే టూల్స్. సో ఆ టూల్స్ థర్డ్ పాయింట్ వచ్చేసి 100% ప్రోడక్ట్ యూస్. 4th పాయింట్ మేక్ ఎ లిస్ట్. 5th పాయింట్ కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. 6th పాయింట్ షో ద ప్లాన్. సో 7th పాయింట్ గెటింగ్ స్టార్టెడ్. 8th పాయింట్ కౌన్సిలింగ్ విత్ అప్లైన్. 9th పాయింట్ అకౌంటబిలిటీ. 10th పాయింట్ లర్నబుల్, టీచబుల్, డూప్లికబుల్. నాకు తెలిసింది నేను చెప్పాను. సో మీరు ఇంకా నేర్చుకొని, మీరు ఇంకా తెలుసుకొని మీరు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.